ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మీ కుటుంబాల కొరకు సేవకులుగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించునుగాక. ఈ ఉదయకాలమే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. మీరందరూ కూడా ఈ వాగ్దానాన్ని వినండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనతో చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అనంటే, ఇక మీదట మీకు అపాయం అనేది సంభవింపదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. జరిగిపోయినటువంటి దినాల్లో ఎన్నో అపాయాలు చూసావా, ఎన్నో నష్టాలు చూసావా, లాభము లేనటువంటి స్థితిని నువ్వు అనుభవించి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఎన్నో రకరకాల ఇబ్బందులు, శోధనలు ఒకవేళ నీకు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక మీదట నీకు అపాయం అనేది జరగదని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇక మీదట నీకు అపాయం అనేది రాదని ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా నీతో నీ కుటుంబంతో దేవుడు చక్కటి వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసాం కదండి బిడ్డలారా, దేవుడు మనకి ఏ విధమైనటువంటి అపాయము రాకుండా మన చుట్టూ కంచె వేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనలను నిత్యము కూడా కాచి కాపాడేటటువంటి దేవుడు. మనకు అపాయములు రాకుండా దేవుడట తన దేవదూతల్ని మన కొరకు పంపిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. వారు వచ్చి పాదములకు రాయి తగలకుండా మనలను కాపాడుతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక భయపడొద్దు. ఒకవేళ అపాయములో ఉన్నావేమో, ఆ అపాయములో నుండి నిన్ను విడిపించడానికే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి అంతా కూడా మారిపోతుంది. నీ పరిస్థితులన్నీ కూడా చేంజ్ కాబోతూ ఉన్నాయి. నువ్వు దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నావో, నువ్వు దేనికోసమైతే మునుపు జరిగినటువంటి కీడును తలస్తూ ఎందుకు వచ్చినటువంటి బ్రతుగా నేను ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు నీతో చెబుతున్న మాట, ఇక మీదట నీకు అపాయం అనేది సంభవింపదు. దేవుని కృప నీకు నీ కుటుంబాలకు తోడై ఉండబోతూ ఉంది, నిన్ను కాపాడబోతూ ఉంది. ప్రతి అపాయము నుండి అపాయము రాకుండా ప్రభు నీ చుట్టూ కంచె వేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో అపాయాలు చూసావా, ఇప్పటిదాకా ఎన్నో నష్టాలు చూసావా, ఎంతో ప్రయాసపడిన ఫలితమేమీ లేదని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు ఈరోజే నీతో చెప్తున్నటువంటి అమూల్యమైన మాట, ఇక మీదట నీకు అపాయము రాదు, ఇక మీదట నీకు నష్టము రాదు, ఇక మీదట ఏ విధమైనటువంటి కీడు నీకు జరగదని ప్రభు ఈరోజు మనతో చెబుతూ ఉన్నాడు. ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. ఈ మాట ఒక మంచి వాగ్దానంగా ప్రభు నీతో చెబుతూ ఉన్నాడు. కనుక ఈ మాట చొప్పున మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, మనము దేవుని మాటను నమ్మి మన పనులు మనం కొనసాగినప్పుడు రాబోయే అపాయాలన్నింటిలో నుండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి అపాయము రాకుండా నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ కూడా ఆయన కంచె వేయబోతూ ఉన్నాడు. కనుక ఇక భయపడొద్దు. ఇక ఎన్నటికీ కూడా ఏ అపాయము నీ దరికి రాదు. నిన్ను ఏమీ చేయలేదు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచు. నా ప్రియమైనటువంటి కుమారుడు కుమార్తె, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయనే సమస్త కీడులన్నింటిలో నుండి తప్పించి అపాయము రాకుండా నిన్ను కాచి కాపాడేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనం ముందుకు సాగుదాం. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనే మనల పరిస్థితులను మారుస్తుంది, అపాయములన్నింటిలో నుండి తప్పిస్తుంది. కనుక దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్నటువంటి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మహాగణుడు అయినటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ప్రభువా మేము ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరు మాతో స్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇక మీదట కీడు సంభవింపదు, కీడేమి రాదు అని నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు చేసినటువంటి వాగ్దానాలన్నింటిని బట్టి
నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి విధమైన అపాయములన్నింటిలో నుండి ఆ బిడ్డలను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి కీడంతటిని తీసివేసి అపాయములన్నీ కొట్టివేసి మీరే తండ్రి మంచి మార్గాన్ని మా బిడ్డల కొరకు ఏర్పాటు చేసి మహిమ పొందమని, ఈరోజు మా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని ఆ బిడ్డలందరినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విన్నాం కదండి, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు చేస్తూ ఉన్నాడు. ఇక మీదట అపాయం అనేది నీకు సంభవింపదని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ధైర్యముగా ముందుకు వెళ్ళండి, ధైర్యముగా మీ పనులు చేసుకోండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.